ఇంకా వాళ్ళు స్నానాలు చేసేటప్పటికైతే నేను అట్లు పిండి తీసి బయట పెడతానండి. బయట పెడితే కొంచెం కూలింగ్ అవుతే తగ్గుతుంది కదా. పిండి అయితే పెద్ద డబ్బాలోనే ఉంచేసాం అనమాట. ఇంచేతనైతే చెల్లి వాళ్ళదన్నమాట ఈ డబ్బా. ఇంకా ఈ రోజుగా వస్తుంది. వేసేసుకున్న తర్వాత ఇచ్చేద్దాం. డబ్బా కడిగేసి మళ్ళీ వేరే దాంట్లో మార్చడం గట్టి ఇవన్నీ ఎందుకని ఊరుకున్నాం అనమాట. ఇంకా అట్ల పిండి అవుతే అట్లా అవుతే వేస్తానండి. ఈరోజు బ్లాగ్ ఎలా కంటిన్యూ అవుతుందో కొంచెం సస్పెన్స్గానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం బయటికి వెళ్దాం అనుకున్నాము. బయటికి వెళ్తామా లేదా ఇంట్లో దగ్గర ఉంటామా అనేది సస్పెన్స్లో ఉందన్నమాట. సినిమాకి వెళ్తున్నామని చెప్పానా? ఎవరితోనో మాట్లాడితే తనకు తెలిసిందంటండి సినిమాకి వెళ్తున్నాను అనేసి. సినిమాకి వెళ్తున్నామో లేదో మాకే ఐడియా లేదు, ఇంకా దానికి ఐడియా. పండగ అయిపోయింది, 3వ రోజు స్టార్ట్ అయ్యి పండగ అన్నంత సేపు లేదు. ఈ సంవత్సరం అసలు పండగలాగే లేదు. అది కూడా మా ఊళ్ళో కోడిపందాలు ఇవ్వలేదండి. కోడిపందాలు ఇస్తే కనుక మంచి హడావిడిగా ఉన్నాను. కానీ ఈ సంవత్సరం అయితే ఊళ్ళో కోడిపందాలు లేవు. అందుకని పేరవరం పక్కన ఇంకా ఏదో ఊరు మార్కుంపడి దగ్గర ఇచ్చారనమాట. ఇంకో ఊరు మా అత్తయ్య ఊరి దగ్గర. ఊళ్ళో హడావిడి ఏమీ లేదు. ఊళ్ళో హడావిడి ఉంటేనే పండగ వాతావరణం ఉంటుందన్నమాట. బుడీస్కి బుల్లెట్ వేద్దాం మధ్యలో సెట్ తోసులు. ఇక్కడ నువ్వు ఇక్కడే నించాను. నువ్వు ఎక్కడి నుంచి అజ్జా పైకి లేదు. స్కూటీకి మా ఆజీ బంగారం డ్రెస్సు ఈరోజు అయితే మిడ్డీ అనమాట. మొన్నేమో పరికిణి జాకెట్టు లెహంగా, నిన్నేమో శరారా, ఇవాళ మిడ్డీ. మా బంగారు తల్లి డ్రెస్సులు అనమాట. మా సంజుబాబు అయితే ఇలా యోగి ఆమెలాగా ఉన్నాడు. ఇంకాను అవి ఏమైనా గుడ్లు అవుతాయి వేయాలి. ఇప్పుడు వేసిన తర్వాత ఆయన వీడియోతో తీస్తాను. మా ఆజీ బంగారం ఎలాగ ఉండదు. గురగా తిరుగు అదండి ఇలా వచ్చింది మా ఆజీకి అయితే. ఓకే బాగుంది అద్య, చాలా బాగున్నావు. చైన్ చూపించింది. చైన్ అది సింపుల్ది వేసుకో, ఇది నాకు ఇచ్చేసి ఇవ్వాలి. అది వేసుకోండి సరేనా? ఇది అమ్మది వేసుకో సరేనా? రెడీయింగ్ ఇప్పుడు గ్రూమింగ్ సంజుబాబు గారిది. సంజు పైకి పెట్టమ్మా, జారిపోతుందా? సంజుబాబు డ్రెస్ అనమాట. ప్యాంట్ షర్ట్ సూపర్ ఉందా లేదా సంజు? సూపరా? పట్టుకో పైకెత్తి. కొంచెం టైట్గానే పెట్టు. అది దానికి పెట్టే మమ్మీ, జారిపోద్ది ఉండి కొలు తిని. దానికి పెట్టే. అది సంజుబాబు షర్ట్. పైకి తల మించి నీళ్ళు పోసేసుకున్నాడు సాయి తాతను చూసి.
సాయి తాత మాట్లాడడానికి వచ్చాడు అనేసి. ఇంకే నీపోచా అబద్ధాలు ఎంత బాగా ఆడుతున్నావు. నువ్వని చెప్తుందే అమ్మా. నిజం చెప్పు సంజు, నిజం చెప్పు. నేను పోసేనా? అదేండి మా సంజుబాబు నిచ్చా సంజుబాబు. మా సంజుబాబు డ్రెస్ లోపల షర్టు, టీ షర్టు, వైట్ షర్టు, ప్యాంటు, హీరో ఇలా అలా కదా. యో 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 మియావ్ మియావ్ మియావ్. సెంటు కొట్టుకోలేదు సంజు. నేను కొట్టను. అబద్ధాలు ఆడావు కదా, నేను కొట్టను. బాగున్నారు. ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాం కదండి, క్యాన్సిల్ అయిపోయింది అనమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల. చికెన్ అయితే తీసుకొచ్చాను. చికెను పొడి దగ్గర నుంచేమో ఆనియన్స్ తీసుకొచ్చాను. ఆనియన్స్ అయిపోయాయి అనమాట. కేజీ 45 రూపాయలు అంటండి ఉల్లిపాయలు. బాగున్నాయి కదా. వంట చేసుకున్నట్టుకు లేట్ అవుతుంది, ఆకలేస్తుంది అనమాట. ఒక కట్ట అవుతుంది వేసుకుంటే. బాస్మతి రైస్తో భోజనం ఎలా ఉంటుంది ఈరోజు? బాస్మతి రైస్ వండుకుంటే కర్రీ బియ్యం ఉన్నాయి, ఎలా ఉంటాయో. బాస్మతి రైస్తో అయితే అన్నం వండుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ కారు కొనిపించాడు ఇప్పుడు తీసుకెళ్ళి. ఒక 2 అట్లు అవుతాయి. అదే నేనే వెళ్తున్నానండి ఊరైతేనే. ఇంకా సాయి అయితే కూర్చొని ఎంతసేపు ప్రాబ్లం గురించి అయితే మానేసింది. చంద్రబాబు ఇంటి దగ్గర ఉండిపోయాడు. అదే నేను ఇద్దరం అయితే గోయింగ్ బస్ ఎక్కేసి రెడీగా కూర్చున్నాం అన్నమాట.
मिट्टी बनाए